ఇంటర్లింక్లో ఇది వెరిఫికేషన్ లెవెల్లో నాకైతే వెరిఫికేషన్ వచ్చిందండి. అది ఇప్పుడు ఎలాగో చూద్దాం. చాలా డేస్ తర్వాతనైతే నాకు వెరిఫికేషన్ వచ్చింది. ఇది 5th ఏప్రిల్ 5th నేను పెడితే నాకు ఇవాళ వచ్చిందండి స్లాటు. అందరికీ వస్తుందన్న అయితే నమ్మకం అయితే వచ్చింది. సో అందరికి వస్తుంది, వెయిట్ చేయండి. నాది డైలీ మైనింగ్ రేట్ 91 ఉంది, గ్రూప్ మైనింగ్ రేట్ 94 ఉంది. సో మీది ఎంత ఉందో చూసుకొని మీకు అది కేవైసీ ప్రాసెస్ వచ్చిందా లేదా అన్నది చూసుకోండి. నేనేమనుకున్నా అంటే అందరికీ ఇది మన ఇన్ఫ్లుయెన్సర్స్కే తొందరగా అయిపోతాయి, తర్వాత అందరికీ లేట్ అవుతుంది కావచ్చు అనుకున్నా. సో అట్లేం లేదు, తొందరనే అవుతుంది. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం అది ఓపెన్ చేసిన తర్వాత మన అది కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డాక్యుమెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. నేషనల్ ఐడి ఇచ్చిన, నేషనల్ ఐడి ఆధార్ కార్డ్. నేనేమనుకున్నా అంటే దాంట్లో చూసుకుంటే డైరెక్ట్ వస్తుంది కావచ్చు అనుకున్నా, తీసి పెట్టుకుంటే అది దాంట్లో క్రాప్ అడుగుతుంది. క్రాప్ అడిగితే సెట్ అవుతలేదు. సో ఏం చేసిన అంటే ఇక మళ్ళీ బ్యాక్ వచ్చి డైరెక్ట్ కెమెరా తోటే తీసిన. అది చూపిస్తా అని మీకు. ఎట్లా చేసినా అత్తలేదు, ఏం చేసినా అత్తలేదు. ఇట్లా అయితే సెట్ అవుతలేదు అని డైరెక్ట్ కెమెరాతో ఓపెన్ చేసి తీసి పెట్టిన. మళ్ళీ ఇది బ్యాక్ వచ్చి టేక్ ఏ ఫోటో మీద ప్రెస్ చేసి కెమెరాతోటి తీసిన అన్నట్టు. మీరు కూడా ఇట్లనే చేసుకోవచ్చు, ఏమి కాదు, పర్లేదు. కాకపోతే క్లియర్గా ఫోటో అనేది క్లియర్గా తీయాలి. ఇది మన ఉంటాయి కదా, నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అవన్నీ క్లియర్గా కనబడేటట్టు తీయాలి. అది దాంట్లో ఫోటోలో మన ఫేస్ క్లియర్గా కనిపించేలాగా తీయాలి. అలా తీసి పెడితే అయిపోతుంది. క్లియర్గా లేకపోతే ఏంటంటే రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ ఒకసారి మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో పడుతుంది. అదంతా పెద్ద పంచాయతీ. దీంట్లో కూడా మళ్ళీ క్రాప్ అడుగుతుంది సూషన్లో. అందుకనే మంచిగా తీసి పెట్టుకోవాలనుకున్నా, ఎంత మంచిగా తీసి పెట్టుకున్నా అట్నే అడిగింది కాబట్టి మళ్ళీ డైరెక్ట్ ఫోటో చేంజ్. మళ్ళీ ఇది ఫ్రంట్ ఇచ్చేసిన, మళ్ళీ బ్యాక్ ఫోటో ఇవ్వాలి. ఇది మన ఆధార్ కార్డ్ బ్యాక్ ఫోటో కూడా సేమ్ ఇట్లనే వేయాలి. ఇదంతా చూసుకున్న తర్వాత మళ్ళీ అడుగుతుంది. బ్యాక్ ఫోటో ఇవ్వాలి, మన ఐడి కార్డ్ బ్యాక్. సేమ్ ఇది కూడా అట్లనే చేసుకున్నా, అయిపోయింది. తీసుకొని క్రాప్ చేసుకొని పెట్టేసుకుంటే అందరు చేసిన వీడియోలు డిఫరెంట్గా ఉంటాయి, నేను చేసే వీడియోలు డిఫరెంట్గా ఉంటాయి. అట్లా అదే వాళ్ళకు మనకు తేడా. అదే అన్నయ్య ఫోటోలు ఇచ్చిన తర్వాత 2 ఫోటోలు ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే అయిపోయా. యువర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈస్ అండర్ రివ్యూ అని వస్తుంది. అట్లా వస్తుంది చూడండి. ఇట్లా వస్తుంది, చూసుకోవచ్చు. దాంట్లో మనం పెట్టింది మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. కంట్రీ, నేషనల్ ఐడి, ఆధార్ కార్డు, ఫ్రంట్ బ్యాక్, అంతే అయిపోతుంది. దీన్ని మళ్ళీ ఇది హిస్టరీకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మనం ఏమేమి చేసినాం అన్నది కథ. అంతే ఫ్రెండ్స్, బాయ్.